విశ్వమంతా శివశక్తితో నిండి ఉంది. ఆ శక్తిని జయించాలని సాహసించినవాడు రాక్షసరాజు రావణుడు. ఒకవైపు భయంకర తపస్సు, మరోవైపు అచంచల భక్తి. దేవతలందరినీ కంపింపజేసిన గాదే వైద్యనాథ జ్యోతిర్లింగం. భక్తి, ధైర్యం, వైద్యం ఈ మూడూ కలిసే ప్రదేశం ఉందా? శివుడు వైద్యుడిగా, భక్తుడు రోగిగా మారి ఆ తపస్సే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన స్థలం ఉందా? అవును, అదే వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలు సిరీస్లో భాగంగా వైద్యనాథ జ్యోతిర్లింగం మహిమ గురించి తెలుసుకుందాం. జ్యోతిర్లింగం అంటే శివుడు తనను తాను జ్యోతి రూపంలో ప్రత్యక్షం చేసుకున్న స్థలం. భూమి, ఆకాశములు తాకే అనంత జ్యోతిస్తంభం రూపంలో మహాదేవుడు దర్శనమిచ్చిన చోట్లే జ్యోతిర్లింగాలు. అలాంటివి మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి శివపురాణంలో ప్రస్తావించబడింది. ఈ కథ రాక్షసరాజు రావణునితో అనుబంధం కలిగి ఉంది. లంకాధిపతి రావణుడు మహాశివుని పరమభక్తుడు. శివుడిని తన లంకలో ప్రతిష్ఠించాలనే సంకల్పంతో కైలాసానికి వెళ్ళి కఠినమైన తపస్సు చేశాడు. తన భక్తిని నిరూపించడానికి తన తలలనే ఒక్కొక్కటిగా త్యాగం చేశాడు. 9 తలలు నరికి 10వ తలను నరకబోయే సమయాన శివుడు ప్రత్యక్షమై అతనికి ఆత్మలింగం ఇచ్చాడు. రావణుడు లింగాన్ని లంకకు తీసుకెళ్తూ ఉండగా సంధ్యావందన సమయం అయ్యింది. ఆ సమయంలో గోవులవాడి రూపంలో గణపతి అతని ముందుకొచ్చాడు. లింగాన్ని ఎవరికీ అప్పగించకూడదని తెలిసినా ఆచారం తప్పకూడదని భావించి కాసేపు గణపతికి అప్పగించాడు. రావణుడు లింగాన్ని గోవులవాడి రూపంలోని గణపతికిస్తూ, ఓ బాలక, కాసేపు పట్టుకో, నేను సంధ్యావందనం పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పాడు. గణపతి అతన్ని 3 సార్లు పిలిచాడు. కానీ రావణుడు సమాధానం ఇవ్వలేదు. అంతటా గణపతి లింగాన్ని నేల మీద ఉంచేశాడు. అక్కడే ఆ లింగం స్థిరంగా నిలిచింది. రావణుడు కోపంతో తన తల మీద కొట్టుకున్నాడు. తన శరీరాన్నే విరిచి శివార్పణం చేశాడు. శివుడు ప్రత్యక్షమై, నీ భక్తి వృధా కాదు, ఇక్కడే నేను వైద్యనాథేశ్వరుడిగా ఉండిపోతాను. నిన్ను నేను నయం చేశాను, అందుకే నన్ను వైద్యనాథుడు అంటారు అని చెప్పాడు. అదే బైజ్నాథ్ లేదా వైద్యనాథ జ్యోతిర్లింగం. ఎందుకు దేవుళ్ళు రావణ్ణి మోసగించాల్సి వచ్చింది అనేది చాలామందికి కలిగే సందేహమే. రావణుడు మహాశివభక్తుడు. అనేక శివతాండవ స్తోత్రాలు కూడా ఆయన రచించినవే. తన భక్తితో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. కానీ ఆ భక్తి వెనక దురాశ కూడా ఉంది. అతడు ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠించి అజేయుడిగా మారాలని ఆకాంక్షించాడు. అంటే భక్తి ఉన్న దాని ప్రయోజనం లోకహితం కోసం కాదు, స్వార్థం కోసం. శివుడు ఇచ్చిన మాటను శివుడే వెనక్కి తీసుకోలేడు. ఒకసారి ఇవ్వాలి అన్నాక ఆ మాట తప్పకూడదు. ఇది శివుని సత్యనిష్ట. కానీ ఆ లింగం లంక చేరితే రావణుడు దాని శక్తితో త్రిలోకాధిపతి అవుతాడు. ఆయన క్రూరత్వం వల్ల దేవతలు, ఋషులు, మనుషులు నాశనమవుతారు. శివుడు మాట తప్పకూడదు. రావణుడి అహంకారం కూడా తగిన చోట ఆగాలి. ఈ రెండు సమతుల్యం చేయడానికే గణపతిని పంపించారు. గోవులవాడి వేషంలో గణపతి లింగాన్ని నేలపై ఉంచేసరికి శివుని మాట నిలిచింది. రావణుడి అహంకారం అడ్డుపడింది. లోకానికి శివుని కరుణ లభించింది. ఈ కథలోని మర్మం ఏంటంటే, భక్తి గొప్పది, కానీ అహంకారం చేరితే అది సంకెళ్ళుగా మారుతుంది. రావణుడు నిజమైన భక్తుడే, కానీ తన కోరిక లోకహితం కోసం కాదు, స్వార్థం కోసం. అందుకే దేవతలు మోసం కాదు, లోకరక్షణ కోసం యుక్తి వాడారు. ఈ పవిత్ర క్షేత్రం జార్ఖండ్ రాష్ట్రం దేవ్ఘర్ జిల్లాలో ఉంది. దేవ్ఘర్ అంటే దేవతల ఆవాసం అని అర్థం. ఇక్కడే వైద్యనాథేశ్వర స్వామి జ్యోతిర్లింగం వెలిసి ఉంది. స్థానికులు దీనిని బాబా బైజ్నాథ్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు సుల్తాన్గంజ్ నుంచి గంగా జలాన్ని తెచ్చి 108 కిలోమీటర్ల నడకతో దేవఘర్ చేరుకొని శివలింగంపై అభిషేకం చేస్తారు.
ఇక్కడ శివుడిని ఆరాధిస్తే దీర్ఘకాలిక వ్యాధులు తొలగుతాయని నమ్మకం. ఏకాగ్రతతో పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ ప్రాంతంలోని గాలి, నీటిలో హెర్బల్ మెడిసిన్స్ లాంటి సహజ రసాయనాలు ఉన్నాయని పరిశోధనలు చూపుతున్నాయి. భక్తులు చేసే గంగా జలాభిషేకం, బెల్లపత్రం, గంధం ఇవన్నీ శివలింగం చుట్టూ హీలింగ్ ఎనర్జీని పెంచుతాయని నమ్మకం. ఇదే వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం మహిమ. ఆరోగ్య రక్షకుడైన శివుడు ఇక్కడే నివసిస్తున్నాడు. ఎవరైతే భక్తితో ఇక్కడ ప్రార్థిస్తారో వారికి వ్యాధులు దూరమై ఆయురారోగ్యాలు లభిస్తాయి. కాబట్టి మీరు కూడా ఓసారి దేవగర్ వైద్యనాథేశ్వరుని స్మరించండి. ఓం నమః శివాయ మంత్రం జపించండి. శివుడు తప్పక మీ జీవితాన్ని కాపాడుతాడు. ఈ పవిత్ర కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని జ్యోతిర్లింగాల మహిమలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.